వెల్కమ్ టు మాసకి టీవీ. మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడైతే ఎలక్షన్స్ కంటే ముందు ఒక 6 నెలల ముందు నుంచి కూడా మనం వింటా ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడైతే పగుళ్ళు వచ్చిందో అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు కూడా మొదలయ్యాయి. సో మేడిగడ్డ సరిగా క్వాలిటీతో కట్టలేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో రీసెంట్గా నిన్న మన యొక్క ఎవరైతే జలవనరుల శాఖ మంత్రి ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా త్వరలో మేము ఈ యొక్క మేడిగడ్డ సంబంధించిన రిపేర్ పనులు మొదలు పెడతామని చెప్పేసి అంటం జరిగింది. ఈ క్రమంలో ఆ యొక్క అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. ఏంటండి ఈ మేడిగడ్డ గురించి మనం ఏంటి ఎప్పటికప్పుడు వర్షాకాలం దగ్గరికి వస్తుంది, ఇంకా మేడిగడ్డ పూర్తి అవ్వలేదు, పనులు స్టార్ట్ చేద్దామంటే కూడా ఏదో అంతరాయం జరుగుతుందని విన్నాను. దీని గురించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటండి? ఇమీడియట్గా కేసీఆర్ని అరెస్ట్ చేసి ఇట్లా తలకిందులుగా వేలాడదీసి చెప్పు చీపురు బట్టి 4 తంతే అప్పుడు చెప్తాడు ఏం జరిగింది అనేది. అప్పటి వరకు మనం ఏం చేయలేము దీన్ని సీరియస్లీ. మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో ఏముంది 400 పెట్టి రిపేర్ చేస్తూ చేయలేవా, ప్రాజెక్ట్ అన్నాక పగుళ్ళు రావా అన్నాడు కదా. అంత ఈజీగా తీసుకుపోయే విషయం కాదు. సరేలే అని చెప్పి వీళ్ళు మొన్నటి నుంచి కష్టపడి దాన్ని ఏదో రిపేర్ చేద్దామని వెళ్తే ఆ 7వ నెంబర్ గేట్ దగ్గర 16వ నెంబర్ బ్లాకు కిందంతా అది మళ్ళీ భారీ శబ్దాలు, ఎక్కడ మట్టి తీస్తే కింద గొయ్యలు ఏర్పడుతున్నాయి. అది ఇసుకలో కట్టాడు, అది అంటే అయ్యే పని కాదు అసలు. ఒక దగ్గర ఇప్పుడు మనం ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడి దాకా వెళ్ళే కంటే ఈ దారిలో అన్ని అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు నీళ్ళు నింపావు అనుకోండి, అది సామర్థ్యం ఎంతవరకు ఆపుద్దో తెలియదు, ఏమైద్దో తెలియదు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది మేడిగడ్డ బ్యారేజ్. అంటే ఒకటి ఆయన చెప్పాడు ఇది చాలా పెద్ద టెక్నాలజీ, గేట్కి దానికి బ్లాక్ కి సంబంధం లేదు, ఏ బ్లాక్ కి ఆ బ్లాక్ డిఫరెంట్ అని చెప్పుకొచ్చాడు. కానీ అదేం ఇంజనీరింగ్ టెక్నాలజీయో అదేంటో అసలు ఎల్ఎన్డి సంస్థ ఎందుకు ఇంత దిగజారిపోయి పనిచేసిందో ఇప్పటికీ అర్థం కావట్లా. అండ్ ఈ ఎల్ఎన్డి మళ్ళీ బెదిరింపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు, నువ్వు ఫ్రీ బస్సు పెట్టావు, మాకు ఫ్రీక్వెన్సీ లేదు, ఎవడెక్కట్లేదు మహిళలు మా మెట్రోలు, చాలా నష్టపోతున్నావు, నేను అమ్మేసుకుంటా మేము మెట్రో అని చెప్పేసి అన్నాడు. అమ్ముకోపో అన్నాడు. మరి ఎవరిని బెదిరిస్తావు అంటే ఇవన్నీ డైవర్షన్. కేసీఆర్ ఏం చెప్తే తింటున్నావు, ఇట్లా బెదిరి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. అంటే మెట్రోకి నువ్వు బెదిరించావు అనుకో మేడిగడ్డకి అడ్జస్ట్ అవుతారు. రెండు చేసింది ఎల్ఎన్టీనే కదా. కానీ మెట్రోకి నువ్వు నేను అమ్మేస్తా అని బెదిరించావు అనుకో, అప్పుడు ఏం చేస్తా, సరే మేడిగడ్డని మేము చేస్తాము, నువ్వు ఇక్కడ ఏమి ఉండకు, నీకు ఎట్లా లాస్, అక్కడ లాస్ ఇక్కడ లాస్ అంటాం, అది నేను సెటిల్ చేస్తా, ఇది మీరు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మెట్రో ఏదో ఆ ప్రాజెక్టు ఆ ప్రణాళికలు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం దిగి రావాలా. అది వీళ్ళ ప్లాన్. కానీ అక్కడ అయ్యేదేం కాదు. అది ఇక పోతే సరే మెట్రో ఇప్పటివరకు ఉంది, నువ్వు తర్వాత కట్టకపో వదిలే దాన్ని. ఇప్పటివరకు అయితే జనాలు బాగానే పోతున్నారు, వస్తున్నారు, దాని మీద ఎవరు ఆధారపడి ఎక్కువ మంది అయితే లేరు. కానీ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. నీళ్లు కానీ అసలు ఒక్కసారి ఒక వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ, ఇప్పుడు జస్ట్ ఫ్లోట్ అవుతుందండి అంతే. నువ్వు నీళ్ళు నింపే పరిస్థితికి లేదు. నింపుదాము అని ఒక్కసారి నువ్వు ధైర్యం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు మనకి. అలా అని చెప్పి టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా తప్పే, ఊర్లు కొట్టుకుపోతాయి నువ్వు టెస్ట్ చేయడానికి కూడా. ఎవడు ధైర్యం చేయలేకపోతే ఈయన ఎలా కట్టాడో తెలియదు. మహా ప్రాజెక్టులు కడతారండి సముద్రం మధ్యలో. అయ్యో రామ, పంబన్ బ్రిడ్జ్ కట్టి 100 ఏళ్ళు అయిందండి. మరి సముద్రం మీదికి వచ్చి పంబన్ బ్రిడ్జ్ రామేశ్వరం, తర్వాత ఇంకేమున్నాయి మంచి నిన్నగా మొన్న అటల్ సేతు కట్టారు ముంబైలో సముద్రం మధ్యలో నుంచి. ఇంకా సముద్రం మధ్యలో బోల్డ్ ప్రాజెక్టులు పడ్డాయి. అవన్నీ కూడా వాళ్ళు తవ్వి ఎక్కడైతే భూమి వచ్చినా కదా ఆ భూమి ఆ బండ ఇంతే ఉందా, బండ కింద కూడా మళ్ళీ నీళ్లున్నాయా, మళ్ళీ దాన్ని తవ్వుతారు. లేదు అది బండే అని ఇంకా 100 మీటర్లు నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఓకే మన పిల్లర్కి ఇది అనుకూలము, హ్యాపీగా మనం కట్టుకోవచ్చు అని. ఏమీ లేదు, పగపగ కట్టేశాడు ఓవర్ నైట్. రాత్రి తెల్లారిసరికి మేడిగడ్డ బ్యారేజ్ తయారైపోయింది. ఎలా కట్టావు అంటే ఇది ఒక హిస్టరీ. ఎవడన్నా 4 ఏళ్లలో కడతాడో చూడు నేను ఎంత బాగా కట్టానని చూపించాడు. ఏం కట్టావు నీ బొంద, ఏం కట్టావు మొత్తంగా పోవట్లా. అది అంతే, సచివాలయం కూడా అంతే. అది కూడా వర్షం పడితే పైకి కప్పులు నీళ్లు, ఏంటిది ఆ తాజ్ మహల్ టోంబుల్ కట్టాడు చూసారా పైన, దాని లోపల నుంచి పగుళ్ళు అక్కడ నుంచి నీళ్లు కడతా ఉంటాయి. అది అంతే, ముందు కూడా నీళ్ళు వచ్చేస్తాయి వర్షం పడితే, అక్కడ నీళ్ళు నిలిచిపోయేలాగా. అంటే ఒక ప్రణాళిక, పర్ఫెక్ట్ ప్రణాళిక లేదు. ఏదో కట్టాలంటే కట్టామంతే.
దాంట్లో మళ్ళీ కోట్ల అవినీతి. అవును. 90,000 కోట్లు పెట్టి కట్టాను అన్నావు, ఏం కట్టావు? అదే 90,000 కోట్లు ఎప్పుడో ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత బాగా అయ్యేదో వాటికి మనందరం చూసేవాళ్ళం. అవన్నీ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే వీళ్ళు ప్రభుత్వాలు అంటారు, కానీ కింద వాళ్ళు కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఉంటాయండి. దాన్ని ఎంతవరకు కట్టాలి, దీని తర్వాత ఏమవుతాయి, నీళ్లు స్టోరేజ్ చేసి ఎటు వదులుతాయి, ఏం పోతాయి, ఎవరు చేస్తాడు, ఎవడు బతుకుతాడు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ స్నార్థం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొనే చేస్తారు. ఈయన ఏం చేశాడు, సింపుల్ గా సంగతి కట్టేయండి, అదే ఉంటది, కట్టేయండి. ఏముంటది మళ్ళీ ఇప్పుడు అడిగితేనే ప్రాజెక్ట్ అన్నాక పగుళ్ళు రావా, మళ్ళా కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ టైంలో ఆ ప్రాజెక్ట్ అది కూడా లేదా, అప్పుడెప్పుడో ఉత్తర అమెరికాలో అది కూడా లేదా, నేను భూమి పుట్టక ముందు అసలు అది కూడా లేదా, ఏమేమో చెప్తాడు సంబంధం లేకుండా. నువ్వు చేసింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంబంధం లేదు, మళ్ళీ 400 కోట్లు 500 కోట్లతో కట్టేయచ్చు అంట. అట్లా ఎన్ని సరే, అప్పుడంటే ఆ పిల్లరికి 400 కోట్లు వేసి కడదాం, అప్పుడు కుంగిపోయిన వాడికి. మరి ఇప్పుడు 7వ నెంబర్ గేట్ కి సంబంధించి 16వ నెంబర్ ఆ బ్లాక్ కి ఏం చెప్తావు? మళ్ళీ 400-500 కోట్లు, మళ్ళీ ఇంకో బ్లాక్, మళ్ళీ 11వ బ్లాక్, మళ్ళీ 9వ బ్లాక్, మళ్ళీ 500 కోట్లు అయిపోయింది, మళ్ళీ 4,500 కోట్లు. ఇంకా దేనికి నువ్వు ప్రాజెక్ట్ కట్టి అక్కడ 4 ఏళ్లలో రిపేర్లు చేసుకుంటూ ఉండడానికి? మళ్ళీ చెప్తారు నాగార్జున సాగర్ కైనా రిపేర్లు వస్తాయండి. ఇంకా రిపేర్లు అంటే మైనర్, అవి మెయింటెనెన్స్ కామన్. అది మన అపార్ట్మెంట్ కూడా ఉంటదండి మెయింటెనెన్స్. అంటే ఒకసారి కట్టేదిలేస్తాం చెక్కు చెదరకుండా, తర్వాత చిన్నవి ఏం చేస్తాం, డ్రైనేజ్ స్లాట్ లేకపోతే ఆ షింక్ స్లాట్ లో ఇంకేవో చిన్నవి ప్లంబింగ్ వర్క్ లో, అవే మనం చూసే లిఫ్ట్ అంతే అవి చిన్న మైనర్. అది ఈయన ఏం చెప్తున్నాడు, దాన్ని మేజర్ గా చేసి కట్టి వదిలేస్తామండి, రిపేర్ చేసుకుంటూ పోవాలంతే. ఎవరు భరించాలండి రిపేర్లు? ఎట్లా? ఏ ప్రభుత్వం భరిస్తుంది? ఎందుకు భరిస్తుంది? సో ఇప్పుడు అదే చెప్తున్నా, కేసీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి తలకిందులో వేలాడి తీసి ఇట్లా పెట్టి ఆ చెంప ఈ చెంప వాయించుకుంటూ అడిగితే అప్పుడు చెప్తాడు, అవునండి నిజమే, ఈ ప్రాజెక్ట్ కి 60,000 కోట్లు కావాలి, నేను మొత్తం మింగేసి 1,000 కోట్లు ఇచ్చి కట్టమన్నాను, వాళ్ళు కూడా అలా కట్టేశారు ఇసుక పైన, అది కూలింది అని అప్పుడు ఒప్పుకుంటాడు. అది జరిగింది. ఓకే, ఇది అండి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కొత్త తాజా పగుళ్ళు ఏవైతే వచ్చినాయో వాటి గురించి దాసరి విజ్ఞాన్ గారి యొక్క ఉద్దేశం ఏంటో చెప్పారు. ఇలాంటి రాజకీయ, సినీ అన్ని రకాలైనటువంటి వార్తా విశేషాల అప్డేట్స్ కోసం నిరంతరం మేము మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.